మేడ్చల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని స్థానికులు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వన్ వార్డ్ ఎవ్రీడే కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కమిషనర్ సృజన ఎదుట డ్రైనేజీ సమస్యలు, గుంతలమయమైన రోడ్లు, మూతలు లేని మ్యాన్ హోల్స్, అధ్వానంగా మారిన బస్టాండ్, తాగునీటి కొరత, కలుషితమవుతున్న చెరువుల సమస్యలను ఏకరువు పట్టారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉండేవని, కార్పొరేషన్ గా మారిన తర్వాత అభివృద్ది పనులు నిలిచిపోయాయని నాయకులు ఆరోపించారు. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బోనాల పండుగకు ముందే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తుమ్మ చెరువు, పెద్ద చెరువు కాలుష్య నివారణకు ఎస్టీపీ ఏర్పాటు చేయాలని, మంచినీటి సరఫరా మెరుగుపరచాలని, కొత్త కాలనీలకు డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కమిషనర్ సృజన తెలిపారు. లేకపోతే చైర్మన్ గారు ఎవరు ఏ వాళ్ళ పని ఉన్నా వెంటనే జరిగేది మేడం. ఈ జిహెచ్ఎంసీ ఒక సంవత్సరం గడుస్తున్నా మాకు అభివృద్ధి అనేది లేదు. పేద ప్రజలకు ట్యాక్సీలు పడుతున్నాయి మేడం. మెయిన్గా ఇప్పటిదాకా మాజీ చైర్మన్ గారు, అక్కడ మాజీ డిప్యూటీ గారు చెప్పినట్టుగా రోడ్డు డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ మేడ్చల్ ఒక గ్రామీణ ప్రాంతం అమ్మ. దీన్ని జిహెచ్ఎంసీలో అంటే ఇప్పుడు మన తెలంగాణలోనే సైబరాబాద్ కమిషనర్ ఇది కార్పొరేషన్ అంటే పెద్దది అని అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా పేదోళ్ళు, పెంకుటిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మ. గతంలో కూడా మన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, అమ్మ ఒక 5 సంవత్సరాలు మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపకండి, మా పేద ప్రజలు ఉన్నారని కూడా చెప్పారు. మేడం చెప్తున్నాను అయితే మేడం మాకు ఒకటి, మేము జిహెచ్ఎంసీ అయితే ఇంకా డెవలప్మెంట్ అవుతామేమో అనుకున్నాం, కానీ తమరు ఎక్కడున్నా పేద ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారని మాకు తెలుసు. మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా చెప్పారు, మేడం మంచి మేడం, మనకు ఏ పని అంటే ఆ పని చెప్తా. ఆయన కూడా మేడం చెప్పేది మేడం, ఆయన కూడా పంపించారు మేడం. అయితే నేను ఏమంటున్నాను మేడం, ఈ మేడ్చల్ 290 తోటి నా మేడ్చల్ను అభివృద్ధి పని చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం మేడం. మాకున్నటువంటి మేడ్చల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ చేయాలి. ఏదైతే తుమ్మ చెరువు ఉందో దాని చుట్టూ కూడా ఆ డ్రైనేజ్ అంతా తీసేసి ఇప్పుడు అందరు చెప్పినట్టుగా అది ఒక ట్రాక్, ఏది వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు చేయాలి మేడం. మా ఈ పోచమ్మ పండుగ వస్తుందంటే ప్రతి గుడికాడ మరి బోనాలు ఎత్తుకపోయాయి, మరి ఆడపిల్లలకు ఇబ్బంది కడుగుతూ ఉంటున్నాయి మేడం. ఇప్పుడు ఈ రోజు చూస్తే మా పోచమ్మ గుడి బేస్తారం రోజు బోనాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వరి నాట్లు వేసే పరిస్థితులు మేడం. ముఖాలు మట్టి పెడతా ఉంది, బోనాలు ఎత్తుకొని పోయే పరిస్థితి లేదు. సూర్యనగర్ కానీ, ఆర్టీసీ కాలనీ కానీ, వినాయక నగర్ 1, 2లోకి అయితే ఆ కాలనీలోకి పోవాలంటే మరి బట్టలు పైకి ఎత్తుకొని పోవాల్సిన మురుగునీరుతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేడం. ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మేడం, పెద్ద ట్రక్కులు వస్తాయి మేడం ఇక్కడ నుండి. ఆ ట్రక్కులు పోనీకి ఏదైనా మార్కెట్ అయినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ముకుందు థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది పెద్ద రోడ్డు వేసి ట్రక్కులు పోయేటట్టు, బస్సులు పోయేటట్టు మరి ప్రజల కోసం మరి అదొకటి చేయాలని కూడా తమరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మేడం. అదే గిర్మాపూర్, రాయలాపూర్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేడం. ఆ రోడ్లన్నీ గుంతలమయంగా అయినాయి. మీరు దయచేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలరని తమరితో మనవి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా తన లెటర్ ప్యాడ్ పైన వినతి పత్రం చేశారు. మేము కూడా మా లెటర్ ప్యాడ్ పైన వినతి పత్రం ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మేడ్చల్ పట్టణానికి 297, 298 డివిజన్లకు 2 జాతీయ సంపదలు ఉన్నాయి మేడం. అక్కడ రైల్వేస్, ఇక్కడ నేషనల్ హైవేస్. ఇవి మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ కొంచెం టౌన్ అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత మీ మీద ఉంది కదా. NH-44 వాళ్ళు నిర్లక్ష్యంతో ఆ పనులు చేయకపోవడం వల్ల ఓపెన్ నాలా ఉండే అక్కడ సైడ్ రోడ్డుకు ఇరువైపున నాలాలు ఉండే. 2 కంప్లీట్గా వాళ్ళు మట్టితో కూడిపోయడం వల్ల ఆ వాటరు ఇటు కాలనీస్కు వినయనగర్ 1లోకి వస్తున్నాయి, 2లో కాలనీ వాసులకు వస్తున్నాయి, అటు ఆర్టీసీ డిపోలోకి వెళ్తున్నాయి. ఆర్టీసీ డిపో ఉంటే మధ్యలో నుంచి ఒకటి డ్రైన్ ఉంటుంది మేడం. గత మనం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చేసినాం, తర్వాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేసినాం. కానీ కాలనీస్ పెరగడం వల్ల చాలా వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది. డిపోలో అయితే దుర్వాసన మేడం. మనము మున్సిపాలిటీ ఉన్నప్పుడు అంతో ఎంతో కొంచెం మా దగ్గర మిషన్స్ ఉండే, వెహికల్స్ ఉండే సాఫ్ చేయడం జరిగింది. ఈ రోజు నాడు జామ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అయితే నేనే ప్రతి వారం 2 days 3 days ఒకసారి శానిటేషన్ వాళ్ళు చెప్పుకుంటూ క్లీన్ చేపిస్తారు. కానీ ఏదున్నా తాత్కాలికంగా అవుతుంది. తమరితోటి విన్నవించుకునేది అంటే మీరు 50 లక్షలు శాంక్షన్ చేసి టెండర్ ప్రాసెస్లో ఉందని విన్నాము. తప్పకుండా అది 50 లక్షలు చాలదు మేడం.
ఇంకో 50 లక్షలు తీసుకొని మన జడ్సీ గారు వచ్చినట్టు చూడడం జరిగింది. అది 1 కోటి రూపాయలు ప్రణాళిక చేసి దాన్ని తీసుకుపోయి అంటే విలేజ్కి అటు సైడ్ మొత్తం సూర్యనగర్, చంద్రనగర్, ఉమానగర్ నుంచి వచ్చే ట్రైన్ అదంతా అది తీసుకుపోయి ఇంకా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా మా దగ్గర స్ట్రీట్ లైట్స్ అనేది ఎక్కడ వెలగట్లేదు. మేము ఏదన్నా ఎలక్ట్రీషియన్కి వాళ్ళ ఇంజనీరింగ్ సెక్షన్ కంప్లైంట్ చేస్తే మా దగ్గర లైట్స్ లేవు, దానికి కావాల్సిన సంబంధించిన మెటీరియల్స్ లేవు, మరి తప్పకుండా ఇప్పియమని చెప్పి అంటున్నారు. తప్పకుండా మౌలిక వసతులు మీరు సిఎంసి ద్వారా మౌలిక జనరల్గా కావాల్సిన స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, శానిటేషన్, మెయింటెనెన్స్ తప్పకుండా చేసే బాధ్యత మీకు ఉంది కనుక తప్పకుండా మీరు చేయవలసింది మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా హెచ్ఎండిఎస్ తోటి జలసౌదకి వెళ్ళినాం, జలసౌద చాలాసార్లు మాట్లాడినాం హెచ్ఎండిఎస్ తోటి. అక్కడ నుంచి మనం మున్సిపాలిటీ కోఆర్డినేషన్ దగ్గర వాటర్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. సమ్మర్లో మాత్రం 1 వీక్ ఒకసారి వచ్చిన వాటర్ ఎన్ని ట్యాంకర్లు పెట్టి మా ప్రజాప్రతినిధులు అయితే చాలా మంది ట్యాంకర్లు పెట్టారు, అయినా తీర్చలేకపోతున్నాం. కావున సమ్మర్ వస్తాయి, ఇప్పుడు పండుగ సీజన్లు వస్తే వాటర్ ప్రాబ్లం అయితే చాలా విపరీతంగా వస్తుంది. తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేషన్ చేస్తూ మీరు కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, అదేవిధంగా మన మేడ్చల్ కమిషనర్ గారు, సర్కిల్ కమిషనర్ గారు తప్పకుండా కోఆర్డినేషన్ చేస్తూ అన్ని రివ్యూ మీటింగ్ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ మీద మీరు ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు ఫాగింగ్ చేస్తలేదు, సమ్మర్ వస్తుంది, వర్షాకాలం వచ్చింది, సమ్మర్ అయిపోయింది, వర్షాకాలం వచ్చింది. మా దగ్గర వాటర్ బాగా ఎక్కడికక్కడ ఆగిపోతుంది మేడం. మా సాయిల్కి వచ్చాము అంటే తొందరగా ఇంకా వాటర్ భూమిలోకి ఇంకా పోవడం వల్ల దోమలతోటి మాకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు బాగా వస్తుంటాయి మేడం. ఎన్నోసార్లు చాలా మంది చనిపోయిన రోజులు ఉన్నాయి మేడ్చల్లో. కావున వర్షాకాలం ప్లాన్గా తప్పకుండా శానిటేషన్ విషయంలో కానీ, ఫాగింగ్ విషయంలో కానీ తమ చొరవ చూపి మంచి అభివృద్ధిలో తీసుకుపోవాలి, 2 nights and day తీసుకోవాల్సిన కోరుతా ఉంటారు. సంబంధించిన మా అధ్యక్షులు నడికొప్పు నాగరాజు గారు, మల్లేష్ గౌడ్ గారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మేడం. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా స్వీకరించవలసిందిగా కోరుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ చాలా అవసరం అనమాట పబ్లిక్కి. చాలా ఇయర్స్ నుంచి లాంగ్ పెండింగ్ ఉంది. ఒకటి మన మేడ్చల్ హైవే వర్క్ అనేది ఇంకొక 3-4 years కూడా నడుస్తుంటుంది. దానికి ఆల్టర్నేటివ్ అనేది మేడ్చల్ పెద్ద చెరువు కట్ట బండ్ రోడ్ మేడం. అదొక 1.5 kilometers to 2 kilometers ఉంటుంది. అది ఒకటి, ఒక పార్క్ కావాలి, రోడ్ కావాలి. ఇంకోటి మేడ్చల్ చెరువు కూడా ఒక 300-400 acres కాశ్మీర్ ఏరియా ఉన్న చెరువు, చాలా పెద్ద చెరువు. దానికి కొంచెం ఇట్లా మీరు బ్యూటిఫికేషన్ కానీ, ఏమన్నా పార్క్, వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే బోటింగ్ కానీ ఇట్లాంటివి మనం పెడితే రిక్రియేషనల్ మేడ్చల్కి ఇంత ఒక 80,000 ఉంటారు మేడం లివింగ్ పాపులేషన్. ఇది ఓవర్కి ఒక రిక్రియేషన్ స్పాట్ లేదన్నమాట. అది యూజ్ చేసుకోవచ్చు మనం, బాగుంటుందని అదొక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్గ్రేడ్, అదొక ఇంపార్టెంట్. ఇంకోటి మన అమృత్ స్కీమ్లో పెద్ద చెరువులకి డ్రైనేజ్ డిశ్చార్జ్ అనేది, స్టోరేజ్ డిశ్చార్జ్ అనేది ఎలక్షన్ వరకు స్టార్ట్ అయింది. వాళ్ళు మిడ్వేలా ఆపేశారు. ఒక లెంత్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు వచ్చి కాంట్రాక్టర్ అనేది ఆపేసినారు. అక్కడ అంతా కూడా రోడ్స్ అనేది చాలా గలీజ్గా అయిపోయినాయి. ఇప్పుడు బోనాలు ఉన్నాయి. సో అక్కడ ఒకటి సార్ నేను మొన్న లెటర్ కూడా ఇచ్చినాను, సార్ కూడా ఎజెండాలో పెట్టినా అదొకటి రోడ్, అదొకటి అనేది ఇంకోటి రోడ్ అనేది 2 ఇంపార్టెంట్. ఇంకోటి బతుకమ్మ ఘాట్స్ అనేది, బతుకమ్మ చెరువు కూడా ఇక్కడ పెద్ద చెరువు కూడా బతుకమ్మ ఘాట్స్ అనేవి లేవు. ఇంకోటి డ్రైనేజ్ డిశ్చార్జ్ అనేది, చెరువు కూడా డ్రైనేజ్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువ ఉంది మేడం. అది కూడా మనం ఏమన్నా డీటూర్ చేయడం, డ్రైనేజ్ని డీటూర్ చేయడం ఇట్లా ఏమన్నా ఉంటే మీరు కొంచెం ఉంటుంది. ఇంకోటి మేజర్ ప్రాబ్లం మేడం, అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం వాటర్ సప్లై మేడం. వీళ్ళు మిషన్ భగీరథ వాళ్ళు వేసినప్పుడు, లేకపోతే అంతకుముందు లైన్స్ కానీ ఒక 20 years బ్యాక్ ఉన్న పాపులేషన్కి, ఉన్న ఇల్లులకి ప్లానింగ్లో వేసినారు మేడం. ఇప్పుడు పాపులేషన్ అనేది ఒక 50 times ఎక్కువ అయిపోయినాయి మేడం అప్పుడు కంటే. ఇంకా ఇల్లులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. అయితే పైప్ లైన్స్ అనేవి ఎంత డయామీటర్ ఉంటాయో అంత డయామీటర్ సరిపోవట్లేదు. అవి చేంజ్ చేయడం కానీ, ఆ డయామీటర్ అప్గ్రేడ్స్ కానీ, మళ్ళీ కొన్ని కొత్త కాలనీస్ అయినాయి, వాళ్ళకి ఈ పైప్ లైన్ అనేది, వాటర్ పైప్ లైన్ అనేది లేదు మేడం. వాళ్ళకి కూడా మీరు పెట్టి ఆ వాటర్ పైప్ లైన్ అనేది శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఈ 3-4 ఇంపార్టెంట్ అప్గ్రేడ్స్ అవసరం ఉన్నాయి మేడం. మిగిలినవి అందరు చెప్పినారు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే వీటి మీద కొంచెం మీరు బడ్జెట్ పెడితే మాకందరికీ ఇక్కడ చాలా యూస్ఫుల్. థ్యాంక్స్ మేడం. యాక్చువల్గా IAS లాంటి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది
ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము గ్రూప్ టు గ్రూప్ అన్న క్యాడర్ ఆఫీసర్లతో ఇంతమంది మా మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ నడిచేది. సో మీరు ఐఏఎస్, సో మీరు బ్రాడర్గా మీరు చూస్తారని మేము చెప్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేజర్గా వీళ్ళందరూ చెప్పేది కాకుండా నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. ఏం చెప్తున్నా అంటే మీరు సిటిజన్ చార్టర్ అని చెప్పి మీరు ఒక 1 month కింద కూడా చెప్పినారు కదా. యాక్చువల్గా నిజంగా ఏ ఆఫీసర్ లెవెల్లో ఏ పని జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే డీసీ సార్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియట్లే, జోనల్ కమిషనర్ గారి లెవెల్లో ఏం జరుగుతుందో తెలియట్లే, మీ దగ్గర ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. సో సిటిజన్ చార్టర్ అనేది ప్రజలకు తెలిస్తే నిజంగా యాక్చువల్గా ఏంటంటే మనం కరెక్ట్గా స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర తెలిస్తే ఏ పని అవుతుంది అని చెప్పి. సో దాన్ని వాయిస్ స్ప్రెడ్గా మీరు అందరికీ కొంత నోటీస్ బోర్డులలో లేకపోతే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే కొంత సమస్య ఈ స్థాయిలో ఉండదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి అని అంటే అన్ని ఫైనాన్షియల్ రిలేటెడే కాకుండా కొన్ని సామాజిక బాధ్యత కూడా మీరు నేర్పించాలట. ఎందుకనంటే అశోక్ రెడ్డి సార్ ఏం చెప్పిండు అని అంటే ఇప్పుడు మనం ప్రతిసారి వాటర్ గవర్నమెంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అదేంది ఇంకుడు గుంతల్ని ఎంకరేజ్ చేస్తలే అసలు ఇక్కడ కూడా. అంటే సామాజికంగా కానీ ఒక్కొక్క ఇంటి దగ్గర కానీ ఇంకుడు గుంతలు ఎంకరేజ్ చేసే పరిస్థితి లేనప్పుడు సో మనం గవర్నమెంట్ నుంచి ఎంత ప్రొవైడ్ చేసినా కూడా అది సఫిషియెంట్ ఉండదు. మళ్ళీ అన్ని రకాల దాంట్లో కూడా ఇంకోటి ఏముంది అని అంటే మీ నుంచి మీరు అంటే ఆఫీసర్ల స్థాయిలో మీరు అలిగేషన్ చేసి ఊకున్న తర్వాత ఏమైతే అంటే కింది స్థాయిలో సిబ్బంది కొంత వాళ్ళకి కరప్షన్ అని నేను డైరెక్ట్ వాళ్ళని అన్నాను కానీ కొంత ప్రేమ చూపిస్తారు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ మంచిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇవ్వడము లేకపోతే ఇంకోటి అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో వీటన్నిటిని ఎన్ష్యూర్ చేయడం కోసం యాక్చువల్గా ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే శాఖల మధ్య సమన్వయం ఎట్లుంటలేదు అని అంటే ఒకసారి వేసిన దాన్ని ఇంకోసారి తవ్వుతా ఉన్నారు. అంటే మనం లాంగ్ రన్లో మనం ఏదైనా తీసుకుంటే ఒకసారి వేసిన దాన్ని మళ్ళీ తవ్వడము మళ్ళీ ఇవ్వడము ఇది జరుగుతున్నప్పుడు జనాల నుంచి ఏమొస్తుంది అని అంటే అరే డబ్బుల కోసం కమిషన్ల కోసం కకృతి వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అది అల్టిమేట్గా లీడర్లుగా మాకు అంటే ఆఫీసర్లుగా మీకు అది మంచి శోభనివ్వదని నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే దీంతో పాటు మీరు చెప్పినారు కదా మైక్యూర్ యాప్ కానీ వాట్సాప్లో కూడా చేస్తే అది వస్తుందని చెప్పి. నిజంగా కాదు, అస్సలు వాట్సాప్లో కూడా ఒక నంబరు అసలు పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా August 15th అంటున్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, దాని తర్వాత ఇంకోటి అంటున్నారు. మీకైతే మున్సిపల్ నుంచి మీ జిహెచ్ఎంసీ తీసుకున్న ముఖ్య ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో దాంట్లో మైక్యూర్ యాప్ ని కొత్తగా పెట్టినారు. అది ఏమాత్రం పనిచేయడం లేదు. నేనే ఒక 10-12 కంప్లైంట్స్ ఇచ్చినాను. దాంట్లో ఇర్రెగ్యులర్ ఆన్సర్ తోటి సంబంధం లేని ఫోటో పెట్టి ఆ ఏదైతే లీడ్ ఉంటుందో క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మా మేడ్చల్ మున్సిపల్ నుంచి మీ జిహెచ్ఎంసీలో తీసుకున్న దాంట్లో 10% మాత్రమే పక్కా డ్రైనేజ్ ఉంది మేడం. మోర్ దెన్ 80% వచ్చేసి మా దగ్గర కచ్చా డ్రైనేజ్ అని మీకు ఇచ్చిన దాంట్లోనే ఉన్నాను మేడం. బికాస్ ఆల్ ద రికార్డ్ విత్ మీ అందరు. సో మీకు దానికి సంబంధించి ఏదైతే 80% అబోవ్ ఉన్న కచ్చా డ్రైనేజ్ ని మేడ్చల్ ఉమ్మడి డివిజన్లలో దాన్ని తొందరగా మీరు పక్కా డ్రైనేజ్ గా మార్చాలి మేడం. దానికి ఎంత ఫండ్ అవుతుంది అనేది మీరు సెంట్రల్ ప్రభుత్వం నుంచి తీసుకుంటారా, స్టేట్ ప్రభుత్వం పెడుతుందా, జిహెచ్ఎంసీ నుంచి పెడుతుందా, లేకుంటే కొత్తగా వచ్చిన చట్టం ద్వారా పెడతారా మీరు ఆలోచించండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమృత్ పథకంలో మేడ్చల్లో చేసిన ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింది బస్తీ ద్వారా చేసిన దాంట్లో ఉందో ఈరోజు మనం రేపటి నుంచి మేడ్చల్లో బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది మేడం. ప్లస్ దాంట్లో ప్యాచ్ వర్క్ కాంట్రాక్టర్ నా దాంట్లో లేడంటాడు, డి గారేమో ఉన్నదంటారు. ఈ ఏదైతే నెల రోజుల ముందు నుంచి మేము ఇంటిమేట్ చేసినామో టీసీ గారు చెప్పినాము, ప్లస్ సంబంధిత అధికారులు కూడా ఇంటిమేట్ చేసినాము. అది మిషన్ భగీరథ ప్రోగ్రాం కాబట్టి అక్కడ సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు రేపటి నుంచి బోనాలు మేడ్చల్లో స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ వెళ్ళడానికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈవెన్ బండి మీద కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి ఈరోజు మేడ్చల్లో ఈ నెల మొత్తం ఆషాఢ మాసంలో జరిగే బోనాలు మొత్తం ఆడవాళ్ళు బురదలో పట్టుచీరలు కట్టుకొని ఖరాబ్ చేసుకునే పరిస్థితి వచ్చింది మేడం. ప్లస్ ఇది భక్తి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ద్వారా మీరు ఎమర్జెన్సీగా ఈ రోజు ఈవినింగ్ రేపు పొద్దున్న రెడీమిక్స్ వేస్తారా, డస్ట్ వేస్తారా, చిప్స్ వేస్తారా అనేది తొందరగా ఏర్పాటు చేయాలని మాకు మనవి. అలాగే మేడ్చల్లో అమృత్ పథకం స్కీమ్ కింద ఏదైతే వినాయక్ నగర్ రోడ్ స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ ఏదైతే తుమ్మచెరు గుండా పోయే ఏదైతే పైప్ లైన్ ఆల్రెడీ ఇన్స్టలేట్ చేసి ఉన్నారో దాంట్లో డిపిఆర్ కి విరుద్ధంగా తుమ్మచెరుకు సంబంధించిన నీళ్ళని అడిషనల్ గా పైప్స్ పెట్టి కొందరు వ్యక్తులు అప్పుడున్న నాయకులు ఆ నీటిని మొత్తం పైప్ లైన్ల ద్వారా తోలించినారు మేడం. అది గతంలో చాలా సార్లు అధికారులకు తెలియజేసినాం. ఇది సంబంధిత ఇరిగేషన్ స్టాఫ్ కి
మేము భయా ప్రజావాణిలో ఇచ్చిన కలెక్టర్ ద్వారా ఇరిగేషన్ వాళ్ళకు వచ్చింది. అదే చిట్టి ఏదైతే లెటర్ ఉంటుందో ఇరిగేషన్ డిఈ గారు మన డిసి గారు కూడా ఒక లెటర్ పెట్టింది ఇటీవల. ప్లస్ మేము పెట్టొచ్చి చెప్పేది ఏంటంటే మేడం, ఆ తుమ్మచెరు నీళ్లు ఏదైతే నీళ్లు అందులో లేకుండా పోతాయో మాకు సుమారు 5,000 నుంచి 10,000 బోర్ల నీళ్లు రావు. ఈరోజు మేము ఏదైతే తుమ్మచెరు కట్ట కింద నివసిస్తున్న మేజర్ మున్సిపల్ కాలనీలు ఏవైతే ఉన్నాయో 2 డివిజన్లకు సంబంధించి ఆ కాలనీలలో ఈ రోజు వర్షాకాలం వచ్చే బోర్లకు బంద్ అయితే, ఎండాకాలంలో బంద్ అయితే కామన్ గా అనుకోవచ్చు, కానీ అంతకుముందు ఒక 6 నెలల ముందే బోర్లు బంద్ అయినాయి మేడం. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే తుమ్మచెరువులో నీళ్లు తొలగించడం. అది అక్రమం. వాస్తవానికి ఆ విషయంలో చాలా సార్లు స్పందించడం, ప్రెస్ కి ఇచ్చినాం, అధికారులకు చెప్పినాం. కానీ దాని విషయంలో మేము వెంటనే ఆ డిపిఆర్ కు విరుద్ధంగా ఏదైతే పైపు అడిషనల్ గా కింది నుంచి నీళ్లు పోయే విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే బంద్ చేయాలా. ప్లస్ గతంలో విజయలక్ష్మి డిఈ గారు మన ఇరిగేషన్ ఆఫీసర్ కు ఒక లెటర్ పెట్టి పంపించినామని చెప్పినారు. దాంట్లో ఏంటంటే సపరేట్ గా ఒక చెక్ డ్యామ్ అనేది వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే బతుకమ్మ ఘాట్ కూడా ఏర్పాటు చేయడానికి ఉన్నది. ముందు అది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా మేడ్చల్లో ఫస్ట్ టైం మాకు నీటి ఎద్దడి ఉంది. అండర్ గ్రౌండ్ వాటర్ చాలా షార్టేజ్. 1100 ఫీట్లు వేస్తే గానీ బోర్లో నీళ్లు రావు మేడం. అది కూడా చాలా రేర్ ప్రాజెక్ట్, రేర్గా వస్తాయి నీళ్లు. ఇప్పుడు ఎండాకాలంలో మీరు నమ్మరు, 80% బోర్లకు నీళ్లు లేవు. ఆ 20% కూడా ఎక్కడో పాత విలేజ్ లో ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు. కాబట్టి ఈ బోర్లకు ముఖ్య ప్రమాదం ఈ తుమ్మచెరువులో నీళ్లు ఏవైతే తీసేసిరో దాని ద్వారానే జరిగింది. కాబట్టి మీరు వెంటనే డిపిఆర్ కు విరుద్ధంగా